న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదనపు ఘటన కోసం వేధిస్తున్నాడు అబేట్ సిఐపై భార్య ఫిర్యాదు. 15 వరకు గద్వాల శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. ఉస్మానియాలో ఉద్రిక్తత, విద్యార్థుల ఆందోళన. సుప్రీంకోర్టు లాయర్కు వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషన్ రంగనాథ్. 3,94,232 మంది రైతులకు రైతు బంధు కోత పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆప్ను చీపురుతో ఊడ్చేశాం, నెక్స్ట్ తెలంగాణే మా టార్గెట్, బండి సంజయ్ సంచలనం. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్, ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని ఎస్ఈసీ కీలక ఆదేశాలు. కేటీఆర్ కు జైల్లో ఇప్పట్లో లేనట్టే ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపు, శిష్టకరణం, కళింగ వైశ్య, సోండియా లాంటి సుమారు 80 కుల ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ కాపు సంఘం తరపున విన్నవించుకుంటున్న మీసాల నాగేశ్వరరావు, జాతీయ కాపు సంఘం కార్యదర్శి, బీజేపీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పివివి ప్రసాదరావు, పట్నాయక్ ఓబీసీ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చే వరకు మా ప్రయత్నం కొనసాగుతుందని, ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఆంధ్రాలో అత్యధికంగా ఉన్న బీసీలే కారణమని, గత ప్రభుత్వాలు పెండింగ్ లో ఉన్న ఓబీసీ జాబితాలో ఉన్న ఈ కులాలలో ఉన్నవారికి వారి పిల్లలకి కేంద్ర ప్రభుత్వంలో రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కోల్పోతున్నారని, గత ప్రభుత్వాలతో కుల పెద్దలందరూ పోరాటాలు చేసినప్పటికీ కూడా ఎంపీలలో గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మరియు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రస్తావించినప్పటికీ ఒక కొలిక్కి వచ్చిందని, మిగతా అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని కేంద్రం ఆదేశాలిచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ కాపు సంఘం కార్యదర్శి మీసాల నాగేశ్వరరావుకి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బొత్స రాము, ముమ్మన శ్రీను, గవర సోంబాబు, సోమనాయుడు, అప్పలరాజు, లెంక అప్పారావు. మా జాతీయ కాపు సంఘం తరఫున మా విన్నపం ఏంటంటే, ఈ ఏదైతే 80 కులాలు ఉపకులాలు ఉన్నాయో వీటిని తక్షణమే తమరు పెద్ద మనసు చేసుకుని వీటిని ఓబీసీ జాబితాలో చేర్చి, ఆ చేర్చడం వల్ల వచ్చే ఆ రిజర్వేషన్ల వల్ల, ఆ ఓబీసీలో చేర్చడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ని ఈ సుమారు 80 కులాల్లో ఉన్న యువతకి ఆ రిజర్వేషన్ అందేలా మీరు మాకు చేయాలని మేము మా తరఫున కోరుకుంటున్నామండి. చెప్పామండి. ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు మెయిన్ ఉత్తరాంధ్రలో ఉన్నాయైతే తూర్పు కాపు, శిష్టకర్ణ ఇలాంటివి సోండి అవ్వచ్చు, ఇలా కళింగ వైశ్యాలు అవ్వచ్చు, వీటితో పాటు ఉన్న ఈ కులాలన్నింటినీ ఈ ఓబీసీ జాబితాలో చేర్చేలా రాబోయే మన పార్లమెంట్ సమావేశంలో కూడా మన ఎంపీలు తమ గలం అక్కడ వినిపించి, అలాగే మెయిన్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో అది మన రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే తక్షణమే ఇది అమలు చేసుకోవచ్చండి. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఓబీసీలో అర్హత ఉన్న ఈ 80 కులాలని ఉన్న అవకాశం ఉన్నంత వరకు వీటిని తొందరగా చేర్చి మాకు సరైన రిజర్వేషన్ అందేలా చేస్తారని పేరు పేరున అందరినీ విన్నవించుకుంటున్నామండి. జై హింద్, జై హింద్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలు వెలుస్తున్న శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుండి 15 వరకు జరుగుతాయని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ శుభందేంద్ర తీర్థుల ఆదేశాలతో విచారణకర్త ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9న పుణ్యవాచనం, అంకురార్పణ, దేవతా ఆహ్వానం, ధ్వజారోహణం జరుగుతాయని, ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, శాశ్వత సభ్యులైన డీకే సమరసింహారెడ్డి పాల్గొంటారని తెలిపారు. 10వ తారీఖున శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి కళ్యాణ ఉత్సవం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల జ్యోతి హాజరు కానున్నట్లుగా తెలిపారు. ఇక 11న గరుడ వాహనంపై లింగం భావినందు తెప్పోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 12న పౌర్ణమి రోజు విశేష ఫల పంచామృత అభిషేకం, రథాంగ హోమం, పులిహోర,
కోట నిర్మించి శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి మహారథోత్సవం రాత్రి 10 గంటలకు జరుగుతాయని తెలిపారు. 13, 14, 15 తేదీల్లో ప్రత్యేక పూజలు, అవభృత స్నానం, శ్రీ సత్యనారాయణ వ్రతం, దేవతా విసర్జన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి మృత్తికా బృందావన ప్రతిష్ఠ జరిగి 14వ తేదీ నాటికి 16 సంవత్సరాలు పూర్తవుతున్నందున శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం గద్వాల శాఖ యందు ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా మళ్లీ తన చర్యలు ప్రారంభించింది. మొదట్లో ప్రజల నుంచి కాస్త విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజల మద్దతుతోనే ముందుకు వెళ్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితులు హైడ్రా కార్యాలయానికి వస్తున్నారు. దీంతో వారి ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో అధికారులు సమస్యను పరిష్కరిస్తున్నారు. అయితే శుక్రవారం హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అమీన్పూర్ మున్సిపాలిటీలో రంగనాథ్ పర్యటించారు. ఫ్లాట్లు కొన్న బాధితుల ఫిర్యాదు మేరకు ఫ్లాట్ల వద్దకు వచ్చి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లాట్లను పరిశీలించి వాళ్ల సమస్యల గురించి అడిగారు. వీటికి పరిష్కారం చూపుతానని కూడా రంగనాథ్ వాళ్లకి భరోసా ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం, అలాగే కమిషనర్ రంగనాథ్ మధ్య సీరియస్ చర్చ జరిగింది. ఎకరం వరకు ఉన్న రైతులకు గత వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వారికంటే 3,94,232 మంది రైతులకు కోత పెట్టినట్టు అంగీకరించింది వ్యవసాయ శాఖ. గత వానాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరంకి 22,55,181 మంది రైతులకు చెందిన 12,85,147 ఎకరాలకు 642.57 కోట్లు రైతు బంధు ఇచ్చింది. ఇక ఈ యాసంగిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరం వరకు కేవలం 18,60,949 మంది రైతులకు చెందిన 12,21,820 ఎకరాలకు 610.91 కోట్లను రైతు బంధు మాత్రమే ఇచ్చిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్దమైన పాలనకు ఢిల్లీ ప్రజలు కోరుకున్నారన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దు అనుకున్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించింది అని అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకే ఓటేశారన్నారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. ఇక రాష్ట్రంలో జరుగుతున్న 3 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీనే విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మేధావి వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. శాసనసభలో ఈ సమస్యని ప్రశ్నించేది బీజేపీ ఒకటేనన్నారు. భార్యాభర్తల మధ్య గొడవ రచ్చకెక్కింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. ఇందులో భర్త స్వయంగా పోలీసే కావటం మరో విశేషం. హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన సీఐ కుంభం నరసింహ తన భార్యపై కేసు నమోదు చేశాడు. తన బిడ్డను కిడ్నాప్ చేసిందని, తన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తోందని సరూర్ నగర్ పిఎస్ లో భార్య మీద కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు నరసింహ భార్య సంధ్య ఊరైన ఉటుకూరుకు చేరుకుని 2 గంటలుగా ఆమెను విచారించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంధ్య బంధువులు పోలీసులకు మధ్యన కాసేపు వాగ్వాదం జరిగింది. ఇక విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని సంధ్య చెబుతోంది. పాప తన దగ్గర ఉందని చెప్పినా, పోలీసులకు చూపించినా కూడా వదలటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ పిల్లలను దూరం చేస్తున్నాడని సంధ్య ఆరోపిస్తుంది. భార్యాభర్తలైన తమ మధ్య ఎప్పటినుంచో గొడవలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తుందని సంధ్య చెబుతున్నారు. అయినా కూడా తనపై ఇలా కేసులు పెట్టి హింసించడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త అబిడ్స్ సీఐ కుంభం నరసింహపై చర్యలు తీసుకోవాలని సంధ్య డిమాండ్ చేస్తున్నారు. అన్ని పరీక్షలు ఒకేసారి రావడంతో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు ఓయూ విద్యార్థులు. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి భోజనం చేయకుండా నిరసన చేస్తున్నారు. రాత్రి కొద్దిసేపటి క్రితం యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని కూడా ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీగా పోటీ చేసే ఆశావాహులు ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టారు కూడా. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. రాష్ట్రాల ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15లోగా శిక్షణ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ నెల 4, 5 తేదీలో హైదరాబాద్ లో ఎంపిక చేసిన అధికారులకు మాస్టర్ ట్రైనర్ల శిక్షణ పూర్తయింది.
వారితో అన్ని జిల్లాలోని ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించి ఈ నెల 12లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎన్నికల ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 15 లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీపావళికి రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం స్వయంగా ప్రకటించారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు ఉంటుందన్న ప్రచారం ఆ సమయంలో జోరుగా సాగింది. ఇక ఈ వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ ను విచారణకు సైతం పిలిచింది. అయితే అరెస్టు చేయలేదు. పక్కాగా ప్రూఫ్ సేకరించిన తర్వాతే కేటీఆర్ అరెస్టు ఉంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్టుపై పరోక్షంగా స్పందించారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. తనకు ఎవరిని అర్జెంటుగా జైలుకు పంపించాలనే ఆలోచనే లేదన్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదనే అంశం స్పష్టమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అదనపు ఘటన కోసం వేధిస్తున్నాడు అబేడ్ సీఐపై భార్య ఫిర్యాదు. 15 వరకు గద్వాల శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు. ఉస్మానియాలో ఉద్రిక్తత, విద్యార్థుల ఆందోళన. సుప్రీంకోర్టు లాయర్కు వార్నింగ్ ఇచ్చిన హైడ్రా కమిషన్ రంగనాథ్. 3,94,232 మంది రైతులకు రైతు బంధు కోత పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆప్ను చీపురుతో ఊడ్చేశాం, నెక్స్ట్ తెలంగాణే మా టార్గెట్, బండి సంజయ్ సంచలనం. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్. ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని ఎస్ఈసీ కీలక ఆదేశాలు. కేటీఆర్ కు జైల్లో ఇప్పట్లో లేనట్టే ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన.